హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి చేవెళ్ళ దగ్గర కమ్మెట అనే విలేజ్లో ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే సో కమ్మెట విలేజ్లో మైసమ్మల జాతర చేస్తున్నారనమాట. మైసమ్మలకి బోనాలు చేస్తున్నాము. సో అందుకే మేము వెళ్తున్నాము. సో మేము ఉండే ప్లేస్ నుంచి కమ్మెట వెళ్ళడానికి 2.5 hours జర్నీ పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము. సో మేము వెళ్ళేసరికి 6:30 అయిందనమాట. సో 6:30 వరకు మేము రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మా పిన్నికి షాక్ అయిందంట, ఏంది ఇంత లేట్ వచ్చారా, సో నేను మధ్యాహ్నమే రమ్మంటే మీరు ఇంత లేట్ వచ్చారనేసి తను షాక్ అయింది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో తెలుసుగా తెలంగాణలో బోనాలంటే ఖచ్చితంగా పండగ చేస్తారు. సో పండగ చేయడం అంటే తెలుసు కదండి మీకు, అప్పాలు, గారెలు, బూరెలు అండ్ మురుకులు, బజ్జీలు ఇవన్నీ చేయడమే పండగ చేయడం అంటారు. సో తిను మా అత్తమ్మ అనమాట. సో మా అత్తమ్మ వచ్చేసి రోటిలో పుదీనా చట్నీ దంచుతుంది. సో మా అత్తమ్మని మిక్సీలో వేస్తామా అంటే ఎందుకు, ఇంకా అందరు కూర్చున్నారు కదా, నాకు కూడా టైంపాస్ అవుతుంది, నేను రోట్లో దంచుతా అనేసి ఇంకా పుదీనా చట్నీ రోట్లో దంచుతుంది. కానీ నార్మల్గా మిక్సీలో వేసిన చట్నీ కంటే సో రోట్లో వేసిన చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇప్పటివరకు నేను అసలు ఆల్మోస్ట్ మొత్తం మిక్సీలో వేసి చేస్తాం కదా. సో మా అత్తమ్మ దంచిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయిన అనమాట. అసలు చాలా టేస్ట్ ఉండే చట్నీ వచ్చేసి. సో మా అత్తమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు. సో అందరూ గ్యాదర్ అయ్యారనమాట. సో ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో జాతర కదా. సో 4 బిడ్డలు వాళ్ళు, ఇంకా మేము, ఇంకా అంటే మేమిద్దరం తోటి కోడలం. సో మేము అమ్మమ్మ, తాత, వాళ్ళ మనవరాలు టోటల్ 30 మెంబర్స్ అయిపోయామంట. 30+ అయ్యాము. సో ఇంకా 30 మెంబర్స్ ఒక్క దగ్గర కలిస్తే అసలు తెలుసు కదండి, మామూలు రచ్చ కాదు. సో బోనాలు అంటే తెలుసు కదా, కంపల్సరీగా ముక్క చుక్క లేని అసలు బోనాలు జరగదు తెలంగాణలో. సో ఆల్మోస్ట్ వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్లో చికెన్ ఒకటి లేట్ అయిందనమాట. సో ఇక ఇతనే అనమాట షెఫ్ వచ్చేసి మా బబ్బీ. సో మా బాబాయ్ వల్ల పెద్ద కొడుకు. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, వాడు చాలా బాగా వంట చేస్తాడు. సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయింది తినడం. ఇంకా చెప్పాను ఇందాకనే ముక్క చుక్కలేంది తెలంగాణలో బోనాలు ఉండవని. ఇంకా సో మా అమ్మమ్మ, అత్తమ్మలు, ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అందరూ కూర్చొని ఇంకా తింటున్నారనమాట. సో తినేసరికి ఆల్మోస్ట్ మాకు వంటలన్నీ ప్రిపేర్ అయ్యి తినేసరికి 3:30 అలా అయింది. సో ఇంకా బోనాలు వచ్చేసి 5:30కి స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఎండాకాలం కదా. సో బోనాలు ఎత్తుకొని ఇంకా ఎండలో ఏం వెళ్తారు అనేది కొంచెం లేట్గానే తీశారు. సో కాలు కూడా కాలుతాయి కదా. సో అందుకని సో ఇక్కడ చూసారు కదా, బోనాలు అంటే ఖచ్చితంగా ఇంకా బొమ్మలు పెట్టాల్సిందే. సో బొమ్మలు పెట్టిన తర్వాత మన పిల్లలు ఊరుకుంటారా చెప్పండి, ఖచ్చితంగా బొమ్మలు కావాలని. అసలు ఆ జాతర దగ్గర కంటే కూడా ఆ బొమ్మల దగ్గర ఎక్కువ లైన్ ఉందనమాట. సో మా పిల్లలు, మేము అంతా చెప్పాను కదా 30 మెంబర్స్ వరకు ఉన్నామని, మాకు పిల్లలు ఎక్కువ ఉండి అందరికీ ఇద్దరు పిల్లలు, అందరు చిన్న పిల్లలే. ఇంకా అందరు నాకు ఈ బొమ్మలు కావాలి, నాకు ఆ బొమ్మలు కావాలి అనేసి చూడండి ఇంకా జాతర బోనాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో పోతురాజులు అసలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. సో బోనాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తెలుసు కదా, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయితే కంపల్సరీ టైంపాస్ గేమ్ ఏంటి, తంబోలా. సో అందరం తంబోలా ఆడుకుంటూ కూర్చున్నాం. సో అసలు ఒక పెన్నుల డబ్బాని కొనుక్కొచ్చుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత చూడండి అందరూ ఇంకా తంబోలా ఆడడం, ఒక్కొక్కరు 3 చిట్టీలు 4 చిట్టీలు తీసుకొని ఆడడం. ఒక చిట్టి 10 రూపీస్ అండి మేము పెట్టి ఆడుతుంది. అసలు చాలా టైంపాస్ గేమ్. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా నేను తంబోలా గురించి. ఎవరైనా తంబోలా ఆడని వాళ్ళు ఒక డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ టైంపాస్ గేమ్ అవుతుంది. చూడండి సో కిట్లో నుంచి చూసినట్టు చూడు, వాడు మా ఆడపడిచి వాళ్ళ కొడుకు అనమాట. అసలు వాడిని మాత్రం అంటే బాగా సతాయిస్తున్నాడని మనం పక్క జరగమన్నామంట. వాడు ఇలా కోపంగా మమ్మల్ని చూస్తున్నాడు. అండ్ తమ్మలు ఆడిన తర్వాత ఇంకా పిల్లలందరూ బయటకు వచ్చి బ్యాట్ బాల్ ఆడడం, ఇంకా క్యాచెస్ ఆడుకోవడం, ఇంకా అందరు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టడం, మా అత్తమ్మ వాళ్ళందరూ అండ్ ఎదురు ఇంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మా పాప శ్రేయాన్షి, మా ఆడపడిచి వాళ్ళ పాప అండ్ మా పాప ఇద్దరు ఆడుతున్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. నా వీడియో మీకు ఎవరికైతే నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇప్పటివరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి కూడా మీకు కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.